మరి కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయి అని మనకెలా తెలుస్తది? కిడ్నీలో మీరు జనరల్‌గా 5, 6 రకాల రాళ్ళు ఉంటాయండి. కిడ్నీలో ఫార్మ్ అయ్యాయి. అంటే రాళ్ళంటే నిజంగా రాళ్ళనే రాళ్ళే ఉంటాయా? ఉంటాయండి. ఓహో! నిజంగానే వావ్! రాళ్ళులానే ఉంటాయి. అంటే కొందరు అంటారు బ్లడ్డే క్లాట్ అయిపోయి లేదు. రాళ్ళంటారా? అది లేకపోతే నిజంగా అది అపోహ అండి. బ్లడ్ క్లాట్ అవ్వడం గులకరాయి కాదు. వచ్చినట్టు యాహ్! అమ్మో! సున్నపు రాయిలాగా ఆ! మెత్తగా ఉండొచ్చు. లేదా మనం బయట చూసే రాళ్ళలాగా గట్టిగా కూడా ఓహ్! ఉండొచ్చనమాట. ఓకే. యాహ్! అందులో మెయిన్‌గా వచ్చేసి కాల్షియం స్టోన్స్ అనమాట మెయిన్‌గా ఫార్మ్ అయ్యాయి. సెకండ్ వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్స్. హ్మ్. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే 2. ఒకటి డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ బాడీలో ఉన్న మినరల్స్ అనేవి అవి కిడ్నీస్‌లో జనరల్‌గా మినరల్స్ అవన్నీ ఫిల్టర్ చేసేది కిడ్నీ. హ్మ్. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే డీహైడ్రేషన్ అప్పుడు మినరల్స్ అవన్నీ ప్రెసిపిటేట్ అయిపోతాయి అనమాట. ఓకే. అయిపోయి చిన్న చిన్న స్టోన్స్‌లా ఫార్మ్ అవుతాయి అనమాట. హుహు. ఆ చిన్న చిన్న స్టోన్స్ మనం కేర్ తీసుకుంటే వాటర్ మంచిగా తాగితే హ్మ్. ఇప్పుడు 5 మిల్లీమీటర్ల కన్నా చిన్నగా ఉన్న స్టోన్స్ అనుకోండి జనరల్‌గా పడిపోతాయి. కానీ అవి అవి మనం అలానే డీహైడ్రేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏది కంట్రోల్ చేసుకోకుండా ఉంటే ఆ స్టోన్స్ అనేవి పెద్దగయ్యి అప్పుడు అడ్డుపడి అప్పుడు మనకి సిమ్టమ్స్ తెలుస్తాయంట. ఓకే. సిమ్టమ్స్ తెలుస్తాయన్నమాట. ఓకే. సో అడ్డుపడేంత వరకు మనకు సిమ్టమ్స్ ఏమీ తెలియదు. హుహు. కిడ్నీ లోపల ఉన్నంత వరకు కూడా పెయిన్ లాంటివి ఏవి ఉండవు. తెలీదు. ఎప్పుడైతే కిడ్నీ కింద ఉన్న పైప్ యూరేటర్ అంటాం అనమాట. ఆ యూరేటర్ దగ్గరికి వచ్చి లేదా కిడ్నీ యూరేటర్ జంక్షన్ దగ్గరికి వచ్చి బ్లాక్ అయినప్పుడు మనకి పెయిన్ ఉండడం కానీ లేదా యూరిన్లో బ్లడ్ రావడం కానీ ఇలాంటివి అవుతుంటాయి అనమాట. అప్పుడు గుర్తుపట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం జనరల్గా. ఓకే. కిడ్నీ లోపల ఉన్న చిన్న చిన్న ఉంటాయి, అవేం పెయిన్ ఉండవు. ప్లస్ వాటర్ మంచిగా తాగి ఆ ఇన్ఫెక్షన్ కానీ వాటిని కంట్రోల్ చేసుకుంటే పడిపోతాయి. ఓకే.